ఉద్యోగపరంగా ఒక 4 రోజుల క్రితం నుంచి ఇష్యూ అవుతుంది. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే ఇక్కడ నేతలు భయపడుతున్నారు అనుకుంటున్నారా? మీరు ఆ పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు అనుకుంటున్నారు? ప్రభుత్వాన్ని అడ్డం అనుకుంటున్నారా? ఏంటి పవన్ కళ్యాణ్ గారి సభకు పర్మిషన్ ఇవ్వకపోతే నష్టపోయేది వాళ్ళే. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా పర్మిషన్ వస్తుంది. పర్మిషన్ రాకుండా నమ్మకం ఉంది, వస్తుంది. ఎందుకంటే రాకుండా ఉండే ఆపే అంత ఉందా? పర్మిషన్ రాకపోతే ఊరుకుంటారా? ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, పార్టీ సమావేశాలు జరుపుకోవచ్చు, రాజ్యాంగబద్ధంగా అన్నీ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా పర్మిషన్ వస్తుంది. పర్మిషన్ రాకుండా ఆపడానికి ఇక్కడ ఎవరి సొంతం కాదు. తెలంగాణ ఎవడబ్బా సొత్తు కాదు. రేపు ఇంకో పార్టీ వస్తుందేమో. సో ఇవన్నీ తాత్కాలికమైన మాటలు. లేదంటే ఏదో ఇబ్బంది పెట్టడానికి, ఇబ్బంది పెడితే భయపడడానికో లేకపోతే ఎవరైనా తిడితే బెదిరిపోవడానికో ఇది మామూలు కాదు. ఇది తెలంగాణ జన సైనికులు మీరందరూ చూస్తూ ఉంటారు. మిగతా పార్టీల లెక్క వేరు, జనసేన పార్టీ లెక్క వేరు. ఇక్కడ డబ్బుల కోసం రారు, బీరు బిర్యానీ ప్యాకెట్ల కోసం జనం ఇక్కడికి వచ్చి వెయిట్ చేయరు. ఎండలో వానల్లో ఎలాంటి క్లైమేట్ ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారి కోసము గంటల తరబడి వెయిట్ చేసి ఆయన ప్రసంగాన్ని విని ఆయన ఆశయాలకు స్ఫూర్తిగా నిలబడే యువత ఇక్కడ ఉన్నారు. అది గుర్తుంచుకోవాలి. రేపు పొద్దున పర్మిషన్ రాకుండా ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుసు. 4 o'clock రేపు మీరు చూస్తారు. రేపు ఎట్లాగో ఆయన మాట్లాడదు. వాళ్ళ నాయన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ పోయినప్పుడు క్వశ్చన్ అడిగితే బాగుంటుంది. కరెక్టా రాంగా? నాకు తెలిసిన నాకున్న అవగాహన కదా. అంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ సొమ్ము తీసుకుపోయి అంటే ఇవ్వచ్చు, నేను కాదంటలేదు. భారతదేశంలో భారతీయులుగా అందరూ అన్ని రకాల పన్నులు కడుతున్నారు. నేను ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, స్టేట్ ట్యాక్స్ పే చేస్తున్నా స్టేట్కి. నాకు హక్కు ఉంటుంది భారతదేశంలో నేను ఎక్కడైనా. అట్లనే కేసీఆర్ గారు 10 ఏళ్ళు పాలించినప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో ప్రెసిడెంట్ గారిని తోట చంద్రశేఖర్ గారిని పెట్టడం జరిగింది. మహారాష్ట్ర ఇన్ఛార్జ్గా కల్వకుంట్ల వంశీ గారిని పెట్టడం జరిగింది. నా మిత్రుడే, గతంలో పీఆర్పీలో మాతో పాటు పనిచేసిన వ్యక్తి. అదేవిధంగా మహారాష్ట్రలో ఎవరితో మాట్లాడడం జరిగింది అక్కడ. అంటే ఇట్లా పంజాబ్లో మళ్ళీ అప్పుడు లేని ఆలోచన ఇప్పుడు మా మీద కొంచెం ఆలోచించి పవన్ కళ్యాణ్ తల్లి కొంచెం అవగాహన తెచ్చుకో. నువ్వు టీఆర్జీలు పోయినాక కొంచెం మర్చిపోయినట్టున్నావు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని మాట్లాడు. ఎందుకంటే మీ నాన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో మహారాష్ట్ర పోవచ్చు, ఆంధ్ర పోవచ్చు, పంజాబ్ పోవచ్చు. మా నాయకుడు తెలంగాణకు వస్తే అబ్బాబ్బాబ్బా ఏమైపోయింది మీకు మొత్తం. ఏదో తుఫాన్ వస్తారు, బరాబర్ వస్తాడు, బరాబర్ పోటీ చేస్తాం. మీ మీద కూడా మేము పోటీ చేయబోతున్నాం. మీరు పార్టీ పెట్టిర్రు, ఆలోచించుకుందాం. మీరు ఏదన్నా మాట్లాడితే మీ దగ్గరనే ఉంది క్వశ్చన్ ఆన్సర్. మీరు 100 సార్లు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మీరు పోవచ్చు, మేము మాత్రం పోవద్దు. అక్కడ ఏమి ఇబ్బందులు పెట్టలే. ఆంధ్రప్రదేశ్లో మీరు పోయినప్పుడు, మహారాష్ట్ర పోయినప్పుడు ఎవరు కొన్ని 100 కార్లు తీసుకొని పోయారు కదా ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మా సొమ్మే కదా అది, డీజిల్, పెట్రోలు, కార్లు మా సొమ్మే అది. అప్పుడు ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు పెట్టుకొని వస్తుండేడికి. తెలంగాణ సొమ్ము పెట్టుకొని మీరు 2-3 రాష్ట్రాలు తిరగవచ్చు. మా సొమ్ము. ఆలోచించి మాట్లాడండి ప్లీజ్. థ్యాంక్ యూ.